హలో ఫ్రెండ్స్, మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. అండ్ నేను మొన్న చూపించాను కదా షార్ట్లో హ్యాండ్స్ వర్క్ హెవీ సైజు ఎట్లాగా ఏంటి అని చూస్తున్నారు కదా. ఇలా అది పెట్టుకొని మామూలుగా కామన్గా చూసుకోవాలండి. ఫస్ట్ చూసుకున్నాక ఖచ్చితంగా ఉంది చూసారని హ్యాండ్ లూజ్ కరెక్ట్గా ఉంది, ఇంకా కత్తిరింపుకి సైడ్ అంటే ఏది రాదు అన్నట్లా చూసుకొని హైట్ కరెక్ట్గానే పెట్టానండి. నేను ఊరికే ఒక ఖర్చుకి అన్నట్టుగా తీసి హైట్ వర్క్ తీసి హెమ్మింగ్కి వాటికి ఇంకా సరిపోదండి. అండ్ ఇట్లాగా తీసుకున్నామంటే ముందు నేను బ్యాక్ కట్ చేయలేదు, మీరు గమనించారంటే ముందు కట్ చేయకుండా ఇట్లా చక్కగా చూసుకున్నామంటే ఎంత లూజ్కి ఎంత ఎఫెక్టివ్గా ఉందో చూసారు కదా. అక్కడి నుంచి అట్లాగా ఆ మాత్రం వస్తుంది. ఇంకా అట్నుంచి మీకు ఇట్లా క్రాస్గా కట్ డౌన్ చేసుకుంటానికి చూసుకోవడానికండి, ఓన్లీ ఊరికే ఒక కూడా మరి ఎస్టిమేషన్కి చూసుకోవడమే. చూసుకున్నాక క్రాస్ అట్లా కట్ చేసేయకూడదండి, ఇట్లా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇప్పుడు ఇది బాడీ ఉంటుంది కదండి, బ్యాక్ పార్ట్ అనేది హైట్ ఇప్పుడు తీసుకోవాలి. వెనక డాట్ ఉంటుంది కదా, డాట్ నుంచి ఊరికే జస్ట్ ఖర్చుకి తీసుకుని ఇలా స్కేల్తో ఒక మార్క్ తీసేసుకొని ఇట్లాగా బాడీ పార్ట్ని పెట్టి ఇట్లా చేసుకోవాలండి. జస్ట్ ఒక కరెక్ట్గా ఖర్చుకి ఎంతవరకు షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ వైపు ఖర్చు ఉన్న వైపు ఇట్లా చూసుకోవాలి. జస్ట్ అట్లా చూసుకొని ఎంతవరకు ఉంది ఏంటి అనేది ఇట్లా తెలుస్తుంది. నెక్ విడ్త్ చూసారా ఎంత ఉందో, ఎంత ఉన్నది కాబట్టి ఆ హ్యాండ్స్కి జాయింట్కి ఈ విడతలో నుంచి కొద్దిగా తీసుకునే ప్రయత్నం అనేది చేసే అవకాశం కూడా ఉంటుందండి కాస్త. ఇప్పుడు ఇదంతా కూడా నేను మీకు స్కేల్తో చూపించవచ్చు, మెజర్మెంట్స్తో చూపించవచ్చు, కానీ నేను అలా చూపించట్లేదండి. మీకు కూడా మరి జస్ట్ ఇంట్లో కుట్టుకోవడానికి స్టార్టింగ్ బిగినర్స్కి ఈజీగా మెథడ్లో అర్థమయ్యే విధానం ఇదేనండి. స్కేలు మెథడ్స్ అవన్నీ పెట్టుకున్నామంటే చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. అది మీరు కొద్దిగా బేసిక్స్గా నేర్చుకున్న వాళ్ళకి చాలా ఈజీ అవ్వచ్చు, కానీ బేసిక్స్ లేని వాళ్ళకి చాలా కష్టం అవుతుందండి. సో వాళ్ళకి ఈ టైప్లో ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి బ్లౌజ్ని. ఫ్రంట్ పార్ట్స్ బ్యాక్ అంతా ఒకవైపుకి వచ్చేలాగా ఫోల్డ్ చేసి అంటే రివర్స్లో ఫోల్డ్ చేసుకుని ఇట్లాగా బ్యాక్ పార్ట్కి హైట్, బ్యాక్ నెక్కి హైట్ ఎంత వస్తుందో చూసుకోవాలి. కింద ఖర్చు భాగం కట్ చేసాం కదా, అక్కడి నుంచి ఇట్లా చూసుకొని షోల్డర్ దగ్గర లెంత్ ఎంత ఉందో, వెడల్పు అనమాట, వెడల్పు ఎంత ఉందో చూసుకొని ఇట్లాగా చూసుకోవాలి. చూసుకొని ఇట్లా డాట్స్ పెట్టేసుకొని శుభ్రంగా కరెక్ట్గా పెట్టుకోవాలండి. కరెక్ట్గా పెట్టుకోకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది, అదైతే చెప్పగలను నేను. ఇట్లాగా ఇది పట్టుకొని బ్యాక్ సైడ్ ఇట్లా పట్టుకున్నామంటే కరెక్ట్గా కార్నర్ దగ్గర ఇట్లాగా హ్యాండ్ దగ్గర జాయింట్ వస్తుంది కదండి, ఆ జాయింట్ దగ్గర చంక మెజర్మెంట్ అంటాను. అది చంక దగ్గర మెజర్మెంట్ తీసుకొని ఇట్లా షోల్డర్ ఉంటుంది కదా, వెడల్పు చూసుకోవాలి. వెడల్పు చూసుకున్నామంటే అటు షోల్డర్ చంక వైపు ఎంత ఆర్మ్ హోల్డ్కి తీసుకోవాల్సి వస్తుందో అంతగా కార్నర్గా ఊరికే అట్లా పెట్టుకున్నామంటే ఈ విధంగా కరెక్ట్గా మొత్తం కట్ చేసుకుంటూ వచ్చేసేయడమేను. నెక్ చూసారు కదా, మొత్తం డ్రా చేసుకున్న మొత్తం కూడా ఇట్లా ఇప్పుడు కట్ చేసేసుకోవడమేనండి. ఏంటి నెక్ దగ్గర నుంచి కట్ చేయకుండా అటు కట్ చేస్తున్నాను అనుకున్నారా? అటు స్ట్రైట్ పీస్ అట్లా ఉంచడం అనేది ఎందుకైనా కొద్దిగా మంచిదని అట్లా ఉంచుతానండి ఇప్పుడు కూడా నేను. ఏముంది, జస్ట్ ఇప్పుడు నెక్ భాగానికి ఏది కూడా మీకేమనుకుంటున్నారు, ఒక కామన్గా చెప్పండి. ఆ పీస్ అట్లా వదిలేసేస్తే అందరూ బ్యాక్ పార్ట్ కానీ అనుకుంటాం కదా, కానీ బ్యాక్ పార్ట్కి ఆ పీస్ని ఎప్పుడు వాడాలంటే హ్యాండ్ ఇంకొద్దిగా లెంత్ ఉందనుకోండి, ఈ 2x2 పీస్ మీద అస్సలు జాయింట్కి కుదరదు. అలాంటప్పుడు ఇలాగా ఈ పీస్ని ఏం చేస్తామంటే బ్యాక్ పార్ట్కి తీసుకోవడానికి కుదురుతుంది. అదే కానీ ఇప్పుడు హ్యాండ్స్ కొద్దిగా హైట్ తక్కువే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ వీటిల్లో తీసేసుకున్నాము అనుకోండి, హ్యాండ్ పొడవుకి కరెక్ట్గా సరిపోతుంది. సో అప్పుడు ఇప్పుడు ఉండే ఈ పీస్ని ఈ బ్లౌజ్కి నేను ఎలా వాడుతున్నాను అనేది మీరు చూడొచ్చు. కటింగ్ వరకు ఇప్పుడు హ్యాండ్ పెట్టుకున్నాం, బ్యాక్ కట్ చేసేసుకున్నాం కదా, ఆ బ్యాక్ని ఇట్లా పెట్టేసేసుకున్నామంటే ఖచ్చితంగా క్రాస్ రౌండ్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి. క్రాస్ కట్ పెట్టలేదంటే బ్లౌజ్ అనేది మీకు తెలుసు ఎలా అవుతుంది అనేది. బిగినర్స్కి ఏమవుతుంది క్రాస్ లేకపోతే అని అనుకుంటే ఒకసారి చెప్పగలనండి నేను. దానికి మీకు ఎవరికైనా ఏమవుతుంది ఇట్లాగా క్రాస్గా పెట్టకపోతే బ్లౌజ్ ఎలాగా అనేది మీకు ఏమైనా అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, ఏంటి అనేది నేను మీకు వివరంగా చెప్పగలను అని. చూస్తున్నారు కదా,
అట్లా పెట్టుకున్నప్పుడు కరెక్ట్గా మనం మెజర్ చేసుకోవాల్సి వచ్చింది. ఖచ్చితంగా చేసుకోవాల్సింది ఫ్రంట్ నెక్కేనండి. ఫ్రంట్ నెక్ చూసారు కదా మీరు, మనం నార్మల్గా పెడితే ఎంత డౌన్ వచ్చిందో నెక్, అందరం ఏం చేస్తా అంటే బిగినర్స్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇలా పెట్టుకోవడం వల్ల నెక్ని అదే కట్ చేసేసుకున్నాం. కానీ నేను అలా చేయనండి. చూడండి మీరు ఒకసారి. ఇప్పుడు షేప్ పట్టీలు పెట్టుకున్నా, అది షేప్ పట్టీల మెజర్మెంట్ ఇట్లాగా పెట్టుకుంటే మీకు అది ఉక్సుల పట్టి దగ్గర షేప్ పట్టి జాయింట్ వస్తుంది కదా, అక్కడి నుంచి ఇటు నడుం దగ్గర వచ్చే షేప్ పట్టి జాయింట్కి ఇటు ఇదేంటంటే డౌన్కి పెట్టుకోవాలండి మ్యాచింగ్, ఇట్లా కాదు. సో అటు నుంచి అటు రౌండ్గా టర్న్ అయ్యేలాగా అట్లా కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మిడిల్లో డాటు కరెక్ట్గా పొడవు చేసుకున్నాం కదా, షోల్డర్ నుంచి డాట్ పొడవు చూసుకున్నాం కదా, ఆ పొడవుకి ఈ లెంత్కి ఖర్చు భాగానికి ఎంత డౌన్ వస్తుంది అనేది సేమ్ అదే డౌన్తో ఇట్లాగా ఆర్మ్ రౌండ్ దగ్గర ఏకంగా ఖర్చు కూడా నేను విడిగా తినను, కట్ చేశాక మళ్ళీ విడిగా తీయడం చూసారు, కట్ చేయలేదు నేను. కట్ చేయకుండా తర్వాత మళ్ళీ చూసుకొని బ్లౌజ్ని మళ్ళీ పొరపాటును కూడా కట్ చేయొద్దండి. ఒకసారి చూసుకొని మళ్ళీ ఒకసారి చూసుకున్నామంటే కొద్దిగా పైకి అనేది కరెక్ట్గా పెట్టుకుంటే పైకి వస్తుంది. ఎందుకు అలా తక్కువకి కట్ చేస్తున్నాను అనుకోవద్దండి. ఖచ్చితంగా మనం స్టిచ్చింగ్ చేసుకొని మనం ఖర్చు ప్రకారం మడత పెట్టుకొని కట్ చేసుకునే లోపల ఆ మెజర్మెంట్కి రౌండ్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. దాని ప్రకారంగా మీకు చాలా చాలా కరెక్ట్గా వస్తుంది నెక్ అనేది. నెక్ పైకున్నా పర్వాలేదు, కానీ ఎప్పుడు డౌన్ అయిందంటే ఆ బ్లౌజ్ ఎప్పుడు జారిపోతుందండి. అది అస్సలు కుదరలేదు అనే మాటే ఎవరికైనా వస్తుంది. అప్పుడు నీట్గా కరెక్ట్గా రావాలి. నెక్ పైకి వచ్చిన ఎవరు కంప్లైంట్ చేయరండి, ఎందుకంటే నెక్ జారకపోతే ఎవరు కంప్లైంట్ చేయరు. కానీ ఈజీగా జారిందంటే చాలామంది కంప్లైంట్ చేసే అవకాశం చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు చూసారు కదా, తక్కువే కట్ చేసి ఉండొచ్చు, కానీ మీకు షోల్డర్ అది జాయింట్ చేశాక ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది. చూసుకున్న తర్వాత మీరు ఇప్పుడు చూసారంటే ఆల్మోస్ట్ ఈజీగా కరెక్ట్గా ఉంటుందండి. కరెక్ట్గా లేకపోతే కొద్దిగా డౌన్ చేసుకుంటాం, అప్పుడు అదేం పెద్ద విషయం కాదు. చూసారా, ఇప్పుడు నాడి మధ్యలోకి మడత పెట్టేసేసి మీకు ఇప్పుడు షోల్డర్ నుంచి బాడీని ఫ్రంట్ పార్ట్ డౌన్లో నీట్గా మడత పెట్టేసి మధ్యలోకి ఎంత వస్తుందంటే అక్కడి నుంచి ఉక్సులు పట్టితో అట్లా మెజర్ చేసుకోవాలండి. మెజర్ చేసుకున్నామంటే మీకు ఈజీగా అయిపోతుంది. కాస్త చూసారు కదా, అది మెజర్ చేయడమే కాదండి, కరెక్ట్గా డాట్కు ఉండే వెడల్పు కూడా ఒకసారి చూసుకోవాలి. దాన్ని చూసుకున్న ప్రకారంగా కూడా మీకు ఎంత ఈజీగా కరెక్ట్గా అనేది చెస్ట్ అనేది వస్తుందండి. డాట్ మార్క్ చూడడమే కాదండి, పొడవు కూడా చూసుకోవాలి స్టిచ్ చేసుకునేటప్పుడు. అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీకు ఎవరికైనా యూజ్ అయ్యి నాకు స్టిచ్చింగ్ వీడియో కూడా ఫుల్ పెట్టండి అని మీరు ఎవరైనా కామెంట్ చేశారంటే నేను ఖచ్చితంగా పెడతాను. మీ కామెంట్కి ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. అని చూస్తున్నారు కదా, ఇప్పుడు షేప్ పట్టీలు మెయిన్ టాస్క్ అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటే చాలా ఈజీ అని అనుకునే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారండి. బేసిక్స్ వాళ్ళైనా చాలా ఈజీగా ఈ గుర్తుతో షేప్ పట్టీలు అనేది చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. చూసారా, ఉక్సులు పట్టీ నుంచి ఎంత హైట్ ఉందో అంతవరకు ఈ కార్నర్గా ఇట్లా రౌండ్ అయిన చోట నేను తీస్తున్నాను. ఎందుకంటే మనకు షేప్ పట్టి ఫ్రంట్ సైడు పై వైపు రౌండ్ వస్తుంది, ఆ రౌండ్కి కరెక్ట్గా ఆ వెడల్పు సరిపోతుంది. సో ఈ కింద మిగిలిన పొడవు వెడల్పు బెల్ట్గా ఉంది చూడండి, ఆ బెల్ట్ని నేను ఖచ్చితంగా బ్యాక్ పార్ట్కి వాడతాను. వాడినప్పుడు మీరు బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు అన్నారు కదా, బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఉన్న పీస్ని ఏం చేస్తానో తెలుసా మీకు? ఖచ్చితంగా నెక్ పీస్కి వాడతానండి. ఏంటి స్ట్రైట్ పీస్ కదా, ఎలా వాడతాను అని అనుకుంటున్నారా? మీరు ఎవరైనా చెప్పాను కదా, మీరు ఎవరైనా స్టిచ్చింగ్ వీడియో కావాలంటే చెప్పండి, పెడతాను. స్ట్రైట్ పార్ట్ని ఎలా నేను నెక్కి యూస్ చేస్తాను అనేది కూడా మీకు ఖచ్చితంగా నేను కామెంట్ చేస్తాను. అది కూడా ముడతలు రాకుండా నీట్గా వేసేలాగా. చాలా సింపుల్ టిప్పేనండి, అదేం పెద్ద విషయం కాదు. తెలిసిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళ కోసం చిన్న టిప్గా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఇలా అయితే చెప్పడం జరుగుతుందండి. నేను చూసారు కదా ఈజీగా. అండ్ హ్యాండ్ జాయింట్ అండి నేను స్ట్రైట్గా కట్ చేయించాను. ఎందుకు కట్ చేయించాను అని చాలా మందికి డౌట్ ఉంది కదా. ఇప్పుడు చూసారా ఇట్లా పీసెస్ తీసుకొని జాయింట్ చేసేయడమేనండి. జాయింట్ చేసే ముందు అవి కాస్త అడుగున బాగా ఉంది కదా, వాటిల్ని కాస్త ఫోల్డ్ చేయాలి, డబుల్ ఫోల్డ్ చేయాలి. ఎందుకంటే మామూలుగా సింగిల్ ఫోల్డ్ చేసుకుని మడుచుకుని లోపలికి స్టిచ్ చేసుకోవడం వేరు, కానీ అలా కాదు కదండి. దీనికి ఖర్చు తక్కువ పెట్టున్నాను కదా,
సో అందుకోసమని డబుల్ ఫోల్డ్ మీద పీస్ని ముందుగా మడత పెట్టి కుట్టేసేసుకోవాలి. దాని మీద ఇలా కుట్టేసుకోవాలి పైన పై కుట్టు వేసుకున్నారంటే ఎంతో నీట్గా ఉంటుంది. పై కుట్టు అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది వేయరు పై కుట్టు అనేది. వేసుకున్నామంటే లాస్ట్కి ఫైనల్గా బ్లౌజ్ మీద చూసారా హ్యాండ్కి ఇట్లా ఫోల్డ్ చేశాక ఇట్లా ఖర్చు చూసుకోవాలి.